ఇప్పుడే సత్తుపల్లి డిగ్రీ కాలేజీలో ఓపెన్ ఆడిటోరియం 2 కోట్ల రూపాయలకి సంబంధించిన ఆడిటోరియానికి సంబంధించిన దాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ఒక్క శంకుస్థాపనే కాదు, ప్రభుత్వం ఏర్పడిన గడిచిన ఈ 2.5 సంవత్సరాల నుంచి పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీరు నచ్చే మెచ్చే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఒక పేదవాడి సంక్షేమమే కాకుండా రైతుల పక్షపాత ప్రభుత్వంగా రైతులకి అన్ని రకాలుగా అండలుగా ఉంటూ రైతులు రాజు చేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ ధాన్య సేకరణ మొక్కజొన్నల సేకరణే కాకుండా రైతు రుణమాఫీని ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయలని రైతన్నలకు ఇచ్చి ఒరేస్తే ఒరే అని ఆనాటి తరవారు చెబితే ఒరేసిన రైతుకి పూర్తి భద్రత కల్పిస్తూ పండించిన ప్రతి గింజని కొనటమే కాకుండా కొన్న వారం రోజుల్లోనే ఆ డబ్బుని వారి ఖాతాలో జమ చేసి రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతుని మరింత బలోపేతం చేసే విధంగా మొన్ననే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,200 కోట్లకు సంబంధించి రేపు ఎల్లుండో అది కూడా పూర్తిగా ఇచ్చే ప్రభుత్వం, రైతుల పక్షపాత ప్రభుత్వం మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. ఒక రైతులే కాదు, విద్య పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంత ఉందో నేను చెప్పనవసరం లే. సుమారు 21-22 టీచర్స్ ట్రాన్స్ఫర్స్ గడిచిన 10 సంవత్సరాల్లో చేయకపోతే పోయిన సంవత్సరం నిష్పక్షపాతంగా చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా వారందరినీ ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు సుమారు 11,000 టీచర్స్ పోస్టులని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నింపిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. హాస్టల్లో చదువుకునే పేద పిల్లల విద్యార్థులకి ఇబ్బంది కలుగుతుందని ఈ ప్రభుత్వం మెస్ ఛార్జీలని 40% డైట్ ఛార్జీలు పెంచి పేదింటి ఆడపిల్లకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం కాగితాల మీద ఇదిగో మేము ఈ హాస్టల్స్ పెట్టాము, ఇదిగో మేము రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామని మూతపడ్డ రైస్ మిల్లులు కోళ్ల ఫారాల్లో పెడితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయిలోని స్కూల్స్ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి అతి తొందరలోనే వాటిని కూడా ఓపెన్ చేసుకున్న పరిస్థితిలో ఈనాడు ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాదు నిన్నగాక మొన్న R&B పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి 10 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా తయారయ్యాయో సుమారు 20,000 కోట్ల రూపాయలతో నెయ్యి పోసి ఎత్తుకునే విధంగా రోడ్లను కూడా మరామతులకు సంబంధించిన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు లాంఛనంగా నల్లగొండలో శంకుస్థాపన చేసిన కార్యక్రమం కూడా మీకు తెలుసు. ఇలా రైతుల పట్ల విద్యార్థుల పట్ల ఇక నా ఆడబిడ్డల విషయానికి వస్తే 1 కోటి మందిని కోటేశ్వర్లు చేయాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం వచ్చింది. లగాయితూ సుమారు ఇప్పటి వరకు ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో 63,000 కోట్ల రూపాయలు రూపాయి వడ్డీది 0 వడ్డీకి ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆనాటి పెద్దలు పూర్తిగా దాన్ని ఆ స్కీమ్ ఎత్తేస్తే ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం, ఆడబిడ్డల కష్టం తెలిసిన ప్రభుత్వం 1 కోటి మందిని కోటేశ్వరులు చేసే చిత్తశుద్ధితో దానికి శ్రీకారం చుట్టి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఈనాడు ఆడబిడ్డల చేత కొనిపించి వారిని మరింత ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా శ్రీకారం చుట్టి పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, గోదాములు కూడా, సోలార్ పవర్ ప్లాంట్లు కూడా ఆడబిడ్డల చేత పెట్టిస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులమైన మేము కానీ, మా శాసనసభ్యులు కానీ, ముఖ్య నాయకులు కానీ నిరంతరము ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ధరలు కొల్లగొడితే సుమారు అద్భుతంగా ఈనాటి ఈ ప్రభుత్వం కొల్లగొట్టిన పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం ఈనాడు ఎలా అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళలా తీసుకెళ్తుందో మీకు తెలియంది కాదు. పేదవాడికి ఒక చిన్న గూడు కట్టుకోవాలని 10 సంవత్సరాల కలలానే మిగిలితే నీ దీవెలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా
వడివడిగా ఇప్పటికే 1,50,000 ఇళ్లు పూర్తి చేశాం. రెండో విడత 2.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. హైదరాబాద్ ప్రాంతానికి మరి అదనంగా 1,00,000 ఇళ్లు ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న గూడు కట్టుకునే కార్యక్రమాన్ని వడివడిగా ఈనాడు మీరెన్నుకున్న ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఏదో 2 సార్లు ఇచ్చాం, మా పని అయిపోయిందని చేతులు జరుపుకోకుండా 3వ ఇస్తాం, 4వ ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో తీరుతామని కూడా చెప్తున్నాం. ఇదన్నీ జీర్ణించుకోలేని ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు దొరలుగా వారు ఆనాడు 10 సంవత్సరాల్లో దొరపోకడపోయి పేదవాడి కష్టం తెలియని ఆ నాయకులు, రైతన్నులకు సంఖ్యలు వేయించిన ఆ నాయకులు ఈనాడు ఈ ప్రభుత్వాన్ని పొద్దున లెగిసింది లగాయితూ ఒంటి నిండా విషయాన్ని చెబుతూ ఎలా ప్రచారం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అది పట్టణ ప్రాంత ప్రజలు కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ పూర్తి మద్దతుని తెలియజేసిన సందర్భాలు మనం చూసాం. ఇది కనపడి కూడా ఆనాడు మంత్రులుగా ఎలగబెట్టిన దొరలు వారు అంటారు 2.5 సంవత్సరాలు అయింది, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ ఎన్నికలకు రండి, మా సత్తా ఏంటో చూస్తాము అంటారు. మనం వింటుంటాం గ్రామీణ ప్రాంతాల్లో కాళ్ళు లేని 2 కాళ్ళు లేని ఒక వికలాంగుడు అంటుంటాడు, నేను లెగిస్తే మనిషినే కాదు అని. అంటే లెగిసేదేందో ఆయన మనిషి ఏం కాడో. ఎన్నికలు వస్తే ప్రజలు అనేక పర్యాయాలు బుద్ధి చెప్పినా ఇంకా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. నిన్న ఇలా చూస్తున్నాం, పేదవాడి కన్నీరు తుడచాల్సిన ఆనాటి దొరల ప్రభుత్వం పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టి నిస్సిగ్గుగా నిన్న ఇయ్యాల ఆ కాళేశ్వరం డ్యామ్ దగ్గర పోయి దీన్ని ఏదో రిపేర్ చేయలేదంటాడు. అసలు రిపేర్ చేయాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది? సిగ్గు లేకుండా ఆడికి పోయి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని వారి చెమటని కొల్లగొట్టి దోచుకున్న మీరా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈ కేబినెట్ మంత్రులందరినీ కానీ మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మీరు కట్టిన ప్రాజెక్టు దగ్గర పోయి మేము అయ్యా కూలగొట్టాము, ఈ కూలగొట్టిన ప్రాజెక్ట్ ని రిపేర్ చేయమని అడిగే సిగ్గు లేకుండా మీరు అడిగే తీరు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ హేళనగా నవ్వుకుంటున్నారు. ఎప్పటికైనా మీరు గమనించండి. గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వానికి పేదవాడికి ఏం చేయాలనో చాలా స్పష్టంగా తెలుసు. మీరు ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని అవాకులు చవాకులు పైలినా, మీ ఒంటి నిండా ఉన్న విషయాన్ని ఎన్నిసార్లు కక్కినా ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన్నే ఉంటది, పేదవాడికి అండదండలుగా ఉంటది. మీరు పొర్లు దండాలు పెట్టినా ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తుంది. మీరు కనే పగటి కళలు కూడా మీకు దొరకకుండా ఉండే విధంగా ఉన్నదనేది మీరు గమనించాలని ఆ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులకి మరొక్కసారి ఈ వేదిక ద్వారా వారికి తెలుపుతూ, ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వచ్చి కూడా 2వ విడత మీకు ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇల్లు ఇచ్చాం. అక్క అడుగుతుంది మళ్ళీ నాకు ఒక 2,000 ఇస్తే, మా చెల్లెమ్మ అడుగుతుంది ఎమ్మెల్యే గారు ఇంకో 2,000 ఇస్తే బాగుండనని. ఇయ్యాలనే ఆలోచన నాకు కూడా నా సొంత నియోజకవర్గం స్వార్థం ఉంది. కానీ ఒక పద్ధతి ప్రకారం 2,000 అన్నది నా ఒక్క నియోజకవర్గానికో, అక్క నియోజకవర్గానికో, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కూడా అదే 2,000 ఇస్తున్నాము. ఎవరో అభద్రతకు లోనవసరం లేదు. మళ్ళీ 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి తీరుతాం. మనం ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టాం. ప్రజా దర్బార్ లో రెవెన్యూకు సంబంధించిన అనేక అంశాలు, సమస్యలు వచ్చాయి.
పెద్దలు ఇక్కడ ఉన్న నాయకులందరూ ఆ 9-10 గ్రామాల్లో గడిచిన 10-15 సంవత్సరాల నుంచి అనేక రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ప్రాథమికంగా ఇందాక వచ్చేటప్పుడే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, సుమారు 14,000 ఎకరాలు ఈ 9-10 గ్రామాలుంటే ఈ 14,000 ఎకరాలకు కాకుండా అదనంగా ఇంకా ఒక 7-8,000 ఎకరాలకి పాస్ బుక్లు ఇచ్చి ఆనాడు పింక్ కలర్ కి సంబంధించిన రైతు బంధువు తీసుకున్నారని గౌరవ కలెక్టర్ గారు చెప్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం. పేదోడి కష్టంతో ఉన్న ప్రతి రూపాయిని ఈ ప్రభుత్వం కాపాడుద్ది. ఆ 9-10 గ్రామాలే కాదు, ఈ ప్రభుత్వంలోనే రాబోయే కొద్ది నెలల్లోనే ప్రతి గ్రామంలో సర్వే చేస్తాం. ఎవరైతే పొజిషన్ లో అర్హులు ఉన్నారో వారికే టైటిల్ వారికి పూర్తి అధికారాలు ఉన్నవారికి పూర్తి ఆధారాలతో వారికి సర్టిఫై చేయడం జరుగుతుంది. బోగస్ గా ఇచ్చిన పాస్ బుక్లు కానీ పింక్ కలర్ వారు గాది కింద పంది కొక్కులాగా తినటం కోసం ఇచ్చిన పాస్ బుక్లన్నిటినీ ఏరి ఆ పంది కొక్కులని బోనులో బంధించడం జరిగిందని కూడా ఈ వేదిక ద్వారా వారికి చివరగా చెబుతూ, మీ దీవెనలు, మీ ప్రేమ అభిమానాలు భవిష్యత్తులో కూడా ఇలానే ఉండే విధంగా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మీకు అండదండలుగా ఉంటుంది. మీ ప్రేమ అభిమానం ఆశిస్తూ భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం మీద అదే రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యుడిగా సోదరిమణి అయిన దగ్గర నుంచి డాక్టర్ గారు కానీ రాఘమయ్య గారు కానీ సత్తపల్లిలో మనం అవుట్ సైడ్ చేయాల్సిందే అని పట్టు పెట్టారు. నేను రెవెన్యూ శాఖ మంత్రిని, హౌసింగ్ శాఖ మంత్రిని, మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను ఇస్తానని చెప్పాను. అదనంగా ఇంకొక 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తానన్నాను. ఇందాక చెల్లెం అడిగింది, 100% రాబోయే కొద్ది రోజుల్లో ఆ శాంక్షన్ కూడా ఇప్పిస్తాను. దానితో పాటు ఏదైతే ఇక్కడ రెవెన్యూ భూమి ఇప్పటికే ఒక 16-17 ఎకరాలు గుర్తించారు. అదనంగా దాంతో పాటు ఇరిగేషన్ శాఖ భూమి కూడా సేకరిస్తున్నాం. ఇది అది కలిపి అర్హులైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో సత్తపల్లి పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి అతి కొద్ది రోజుల్లోనే తీపి కబురు చెబుతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.